హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశంలో భాగంగా ఇంతకు ముందు 2 వీడియోల్లో 2 చరణాలని మనం నేర్చుకున్నాం కదా. ఈ రోజు 3వ చరణాన్ని మీకు నేర్పిస్తాను. మీకు గుర్తుందా ఆ 2 చరణాల్లో ఏం చెప్పుకున్నామో అనేది? మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే నదులను గురించి, అలానే ఆంధ్రదేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వీరులను గురించి, అలానే పాడి పంటలు సమృద్ధిగా ఉన్న దేశమని చెప్పుకున్నాం కదా. ఈ రోజు మనం మన ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజులను గురించి తెలుసుకుందాం, సరేనా? చూడండి, ఇది గేయం కాబట్టి ఒకసారి మళ్ళీ పాడుకుందాం, సరేనా? పాడరా ఓ తెలుగు వాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. పాడరా ఓ తెలుగు వాడా, కథన రంగమునందు మెరిసిన కాకతీయుల ఖడ్గ తేజము, వదరు శత్రువునెదిరిపోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమా, ఉదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము, పొంగజేయదమేని రక్తం ఉప్పొంగజేయద నీదు హృదయం. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా. చూడండి, మరి మన ఒక శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగర రాజులు, ఇలాంటి రాజులు ఎంతో మంది మన ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. మరి ఈరోజు మనం కాకతీయులను గురించి చూసుకుంటే, కాకతీయులు ఓరుగల్లుని రాజధానిగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ని అప్పటి ఓరుగల్లి, ఇప్పటి వరంగల్ అమ్మ. అయితే కాకతీయులను పరిపాలించినటువంటి వారిలో ముఖ్యంగా రుద్రదేవుడు, గణపతి దేవుడు, అలానే రాణి రుద్రమదేవి లాంటి వారు ఎందరో ఉన్నారు. అయితే గణపతి దేవుని యొక్క కుమార్తెయే మనకి రాణి రుద్రమ్మదేవి. పుత్ర సంతానం లేకపోయినా ఈమెని ఒక పుత్రిల్లా భావించి సకల విద్యలను నేర్పించి యుద్ధ నైపుణ్యాలను కూడా నేర్పించారు గణపతి దేవుడు. ఆమె కూడా అంతే ధైర్య సాహసాలతో ఇవన్నీ కూడా మంచిగా నేర్చుకుంది. అయితే గణపతి దేవుడు పుత్ర సంతానం లేకపోయినా ఈమెకి యుద్ధ నైపుణ్యాల్ని, సకల విద్యల్ని నేర్పించి కాకతీయ మహాసామ్రాజ్యానికి ఒక యువరాణిలా ఈయన యువరాణిని చేశారు. అయితే సామంత రాజులు ఒక ఆడదాని పరిపాలనలో మేము ఉండమని ఆమెపై ఎదురు తిరిగి ఎక్కువ మాట్లాడి దండెత్తినప్పుడు ఈ రాణి రుద్రమ్మదేవి ఎంతో ధైర్య సాహసాలతో ఆ సామంత రాజుల ఆ శత్రువులందరినీ కూడా ఓడించి చివరికి ఆ సామంత రాజుల చేతే సలాం కొట్టించుకున్నటువంటి ఒక వీర వనిత రాణి రుద్రమ్మదేవి. మరి ఈ రాణి రుద్రమ్మదేవి ప్రతి స్త్రీకి ఒక ఆదర్శం. అప్పటి రోజుల్లో ఒక స్త్రీ అనేది బయటికి వచ్చి ఏ పని కూడా చేసేది కాదు, అంటే ఇంట్లో ఉన్న పనులు మాత్రమే ఆమె చేసేది. కానీ రుద్రమ్మదేవి అలా కాదు, బయటకు వచ్చి ఒక యుద్ధ రంగంలో, ఆ కథన రంగంలో కాకతీయుల యొక్క ఖడ్గ తేజము, ఆ కత్తి యొక్క తేజము ప్రసరించేటట్లు కాకతీయుల పరువు నిలిపినటువంటి ఒక రాణి వనిత మన రుద్రమ్మ. మరి 2వ లైన్ చూడండమ్మా, 3వ లైను. కొదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము. మరి బాలచంద్రుడు బ్రహ్మనాయుడు ఐతమ్మల కుమారుడే ఈ బాలచంద్రుడు. మరి 12వ శతాబ్దంలో పల్నాటి సీమలో జరిగినటువంటి ఒక కథను గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి. మరి కోడి పందాల ఆటగా మొదలైనటువంటి ఈ కథ యుద్ధ రంగాన్ని, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. మరి ఈ బాలచంద్రుడికి ఆంధ్ర అభిమన్యుడు అనేటువంటి బిరుదు కూడా ఉంది. అభిమన్యుడు మహాభారత యుద్ధంలో ఏ విధంగా తన బాహుదర్పాన్ని ప్రదర్శించాడో అదే విధంగా ఈ పలనాటి సీమ యుద్ధంలో కూడా ఈ బాలచంద్రుడు తన బాహుబలాన్ని ఉపయోగించి తండ్రిని విజయం వైపు తీసుకువెళ్ళడానికి ఇతని పాత్ర చాలా ముఖ్యమని మనం చెప్పుకోవాలి. మరి ఇతను చాలా చిన్నవాడు. ఈ యుద్ధం జరిగేసరికి, ఈ పల్నాటి సీమలో జరిగే యుద్ధం జరిగే నాటికి ఇతను చాలా చిన్నవాడు. వీధుల్లో, ఆ పల్నాటి వీధుల్లో బొంగరాల ఆట ఆడుకుంటూ ఉండగా ఆ బొంగరాల ఆటలో అన్నమ్మ అనేటువంటి మహిళకు ఆ బొంగరం తగలడం, నీ బాహుదర్పం ఇక్కడ కాదు, మీ నాన్న యుద్ధ రంగంలో ఉన్నారు, అక్కడ ప్రదర్శించు నీ బాహుదర్పాన్ని అని చెప్పి ఆమె అనడం, దాన్ని తెలుసుకోవడానికి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళ అమ్మగారు, నువ్వు ఇంకా చిన్నవాడివి నాయనా, ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటే బాలచంద్రుడు, భయమేలా గొల్పెదు బామా నీవిప్పుడు,
నలగా మూడెరుగను నాదు శౌర్యంబు అంటూ తన వీర పరాక్రమాల గురించి వాళ్ళమ్మకి చెప్పి, నలగాముడు శత్రువులు ఏ విధంగా భయపడతారో తన బాహుదర్పాన్ని గురించి తెలియజేసి, తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఒక కొదమ సింహం లాగా, అంటే యుక్త వయసులో ఉన్నటువంటి సింహం ఏ విధంగా దూకుతుందో అదే విధంగా ఈ బాలచంద్రుడు కూడా యుద్ధ రంగంలోనికి ఒక సింహం మాదిరి దూకి శత్రువుల్ని చిత్తుగా ఓడించి ఆ నలగామరాజుని, అతని మంత్రి అయినటువంటి నాగమ్మని ఇద్దరిని కూడా కండలుగా నరికి చివరికి విజయాన్ని చేకూర్చి, వారి తండ్రి తరపున విజయాన్ని చేకూర్చి చివరికి వీర మరణం అనేది పొందుతాడు. మరి ఇటువంటి కథలు వింటే, ఒక రాణి రుద్రమ్మ గారి గురించి కానీ, బాలచంద్రుని కథలు కానీ మనం వింటే మన మేని రక్తం, మన శరీరంలో ఉన్నటువంటి రక్తం మరగదా? నీ హృదయాన్ని ఉప్పొంగే విధంగా చెయ్యడం లేదా అని పాడరా ఓ తెలుగువాడా అంటూ మనకి ఈ చరణాన్ని కొండేపూడి గారు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఒకసారి చూడండి అమ్మా, ప్రతి పదానికి మీకు అర్థాన్ని తెలియజేస్తాను. కథన రంగము అంటే యుద్ధ రంగము, ఖడ్గము అంటే కత్తి, తేజము అంటే కాంతి, యుద్ధ పటిమ. చూడండి, వదరు శత్రువు అంటే ఎక్కువ మాట్లాడినటువంటి శత్రువులు, ఎక్కువ మాట్లాడినటువంటి శత్రువులు. వనిత అంటే స్త్రీ. కొదమ సింహము అంటే ఒక యుక్త వయసులో ఉన్నటువంటి యువ సింహాన్ని మనం కొదమ సింహము అని అంటాము. ఓకేనా? సింహము అంటే సింహం. బాహుదర్పము అంటే బాహుబలము, దర్పము అంటే బలము. శరీరం, మేను అంటే శరీరము, నీదు అంటే నీ యొక్క హృదయము. సరేనా? మీకు ఈ చరణంలో ఏదైనా గనక డౌట్ ఉంటే గనక నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు నేను ఆన్సర్స్ అనేది ఇస్తాను. సరేనా? థ్యాంక్ యూ.